నమస్తే, నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ లేదా మెసేజ్ చేయొచ్చు. మీరే చూడండి, ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి మీకు రివ్యూస్ అర్థమవుతాయి. స్లాట్స్ కొన్నే మిగిలి ఉన్నాయి, సో యూ కెన్ జాయిన్. ఆయుర్వేద డైట్ ప్లాన్ సపరేట్గా కూడా ఉంది. మీరు ఓన్లీ డైట్ ప్లాన్ తీసుకుంటానంటే మన దగ్గర మోడర్న్ సైన్స్ అండ్ ఆయుర్వేద బ్లెండ్ చేసిన డైట్ కూడా ఉంది. డెఫినెట్లీ జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటంటే బెల్లీ ఫ్యాట్. చాలా మంది ఏంటంటే బెల్లీ ఫ్యాట్ని ఓన్లీ ఏదో పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్, అది నేను ఏదో చేస్తే కరిగిపోతుంది అనుకుంటున్నాను. నేను మీకు ఎన్నో ఇయర్స్ నుంచి చెప్తున్నాను, బెల్లీ ఫ్యాట్ ఉంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ కూడా కాదులేండి, ఇంకా 99% ఉన్నట్టే. మన నిద్ర, మన స్ట్రెస్, మన ఫుడ్, ఈ మూడు బాగా ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు మన ఫుడ్ చూసుకుంటే హైలీ కార్బ్స్ తింటున్నాం, ఓన్లీ ఒకటే వెరైటీ ఆఫ్ తింటాం. ఏది ఇప్పుడు అన్నం వండుకుంటే ఓన్లీ రైసే తింటాం 3 పూటలు లేదా 2 పూటలు, లేదా మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో రవ్వతో చేసుకుని ఏదో ఉప్మాను ఏదో తింటా ఉంటారు చాలా. అసలు అక్కడ ఏం రావట్లేవు కదా. సో ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుందంటే మన గట్కి 30 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ ఇవ్వాలి మనము అని చెప్తుంది బాడీకి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాం? 30 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ అంటే ఏంటి? అన్నీ కదా, మనకి వెజిటేబుల్స్ నుంచి రావాలి, ఫ్రూట్స్ నుంచి రావాలి, నట్స్ సీడ్స్ నుంచి రావాలి, రైట్? అన్ని దగ్గరలో నుంచి రావాలి. కూరగాయలు ఉండాలి, ఎవ్రీథింగ్ రకరకాలు ఉండాలి, డైవర్స్ ఉండాలి ప్లేట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ హోల్ గ్రెయిన్స్, లెగ్యూమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ యాడ్ చేసుకోండి. పప్పులు, రకరకాల పప్పులు ఉంటాయి కదా, సో ఇవన్నీ వీక్లీ ఇన్ని యాడ్ చేసుకుంటూ ఉండండి, మీకు ఈజీగా సరిపోతాయి. ఓకేనా? ఇంకొకటి, మీ డేని ఫస్ట్ మీకు అట్లా బాగా పొట్టుంది, మీకే థైరాయిడ్ ఇష్యూస్ అట్లా లేవు అనుకుంటే మెంతులు వాటర్ నానబెట్టుకొని రాత్రి ఆ మెంతులతోటి మరిగించుకొని టీ తాగుతారా, లేదా నానబెట్టుకుని మెంతుల్ని మీరు డైరెక్ట్ నమిలి మింగగలుగుతారంటే నమిలి మింగినా సరే, లేదా హర్బల్ టీ లాగా చేసుకొని తాగినా సరే. ఇంకొకటి, మీకు బాగా బ్లోట్ అవుతుంది, తినింది సరిగా అరగట్లేదు అంటే అన్ని రోగాలకి మూలమే గట్ అంటాం. అన్ని రోగాలకు మూలం డైజెషన్. సో డైజెషన్ బాగుండాలి. అట్లా అనిపిస్తే మీరు CCFT చేసుకోండి. అంటే 2 cups ఆఫ్ వాటర్లో 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ధనియాలు, 1/2 teaspoon సోంపు వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు మరిగిన తర్వాత 1 కప్ అవుతుంది కదా, ఆ 1 కప్ తీసుకోండి. చాలా మంచిది, డైజెషన్ మంచిగా అవుతుంది, మీ బాడీకి కూడా చాలా అల్కగా ఉంటుంది. మీకు ఆ బ్లోటింగ్ తగ్గినా మీకు చాలా ఏదో ఇంచ్ లాస్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది మీరు అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే, రైట్? సో మీ వెయిట్ లాస్ ప్రాసెస్లో, ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఆసనాస్ చూద్దాము. ఓపెన్ తీసుకొని లెగ్ని, రైట్ లెగ్ క్లోజ్ ఉంచండి. స్లోలీ టు యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ ఫ్రీ చేద్దాము. చాలా స్లోగా జాను శీర్షాసనం నుంచి స్కందాసన్ స్టైల్లో వెళ్దాము. సో క్లోజ్ తీసుకొని ఫస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచండి. మీకు ఇది కంఫర్టబుల్గా అనిపించట్లేదు, అలవాట్లేదు అనుకుంటే రెగ్యులర్ వేలో వెళ్ళండి. లేదు ఇది ప్రాక్టీస్ అయిపోయింది, మా బాడీ ఫ్లెక్సిబుల్ అయింది, మొబిలిటీ వచ్చింది అనుకుంటే ఫోల్డ్ చేసి యాంకిల్ని హోల్డ్ చేసుకొని అబవ్ యువర్ హెడ్ తీసుకోండి. 1 2 3 4 5 6 ఇలా 20 రౌండ్స్ రానివ్వండి. మీకు మధ్యలో ఎప్పుడు పట్టుకున్నా మనకి ఎప్పుడు పట్టుకుంటుంది, ఈ వార్మప్స్ లేకపోతే పట్టుకుంటుంది. సో వార్మప్స్ ఎక్కువ వచ్చేలాగా చూసుకోండి. ఫార్వర్డ్ ఇవ్వండి లెగ్ని, బ్యాక్ ఇవ్వండి లెగ్ని, సరిపోతుంది. ఫార్వర్డ్ ఇవ్వండి, మళ్ళీ సెంటర్. సో మీరు ఇట్లా కొన్ని వార్మప్స్ యాడ్ చేసుకొని ఆసన స్టార్ట్ చేసుకోండి, అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. సేమ్ ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకొని రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఆన్ యువర్ మ్యాట్. వెరీ స్లోలీ Ardha Kapotasana, PG. Inhale, ఎక్స్హేల్. చాలా స్లోగా సెంటర్. మనము ఎక్కడ పొట్టున్న చేతులను ఎక్కడున్నా ఫ్యాట్, మనం ఫుల్ బాడీకి సంబంధించిన ఆసనాస్ ఇవ్వాలి. మనకి స్ట్రెంగ్త్ అన్నది ఎంత ఇంపార్టెంటో మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో మనకి టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి టిప్ ఆఫ్ ద టో వరకు ప్రతి మూలకి మనకు అన్ని రకాలుగా ఉండాలి. ఆసన ఉండాలి, ప్రాణాయామం ఉండాలి, మెడిటేషన్ ఉండాలి. ఆసనాస్లో కూడా రకరకాల వెరైటీస్, ఎలాంటి ఫ్లోస్ తీసుకుంటున్నాం అనేది కూడా బాగా వర్క్ అవుతుంది, రైట్? మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, చాలా స్లోగా సెంటర్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, సెంటర్. ఇది కూడా ఒక 5 రౌండ్స్ తీసుకోండి. 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత సెంటర్, లోవర్ బ్యాక్ నుంచి స్ట్రెచ్ తీసుకుందాం. ఫోల్డ్ చేసి ఫార్వర్డ్ బెండ్ తీసుకోండి. ఫార్వర్డ్ బెండ్ తీసుకున్నప్పుడు మీకు పొట్ట మీద ప్రెషర్ వస్తుంది, హిప్ ఓపెనింగ్ వస్తుంది, సో థైస్లో వస్తుంది. థై మజిల్స్, లార్జ్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి ఇక్కడ. మనకి పెల్విక్ ఏరియా సైడ్ బ్లడ్ ఫ్లో మంచిగా ఉంటుంది కాబట్టి మనకి రకరకాల ఇష్యూస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. రిప్రొడక్టివ్ హెల్త్కి సంబంధించిన హార్మోన్స్కి అన్నిటికీ కూడా చాలా మంచిది. ఫార్వర్డ్ బెండింగ్స్ ఎక్స్ట్రాడినరీ అండి, హార్మోనల్ హెల్త్కైనా, ప్రీ డయాబెటీస్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ టైప్ 2 డయాబెటీస్ ఏది ఉన్నా చాలా అంటే చాలా మంచిది. సో స్లోలీ ఫార్వర్డ్ బెండ్. లోవర్ బ్యాక్ నుంచి ఈవెన్ మనకు ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా హెల్ప్ అవుతుంది పెరగడానికి, రైట్? ఇలా 10 రౌండ్స్ ఫార్వర్డ్, 10 రౌండ్స్ బ్యాక్. ఇలా 1 2
అండ్ చాలా స్లోగా అలా 10 రౌండ్స్ తీసుకోండి. 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ లెఫ్ట్ లెగ్ ఆన్ టాప్ ఇవ్వండి. అగైన్ ఎందుకు ఊరికే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద లేకపోతే డయాబెటీస్ మీద ఇంత మాట్లాడుతున్నాను అని మీకు అనిపించవచ్చు. మత్స్యేంద్రాసన, అర్థ మత్స్యేంద్రాసన తీసుకున్నాము. ఎందుకు అంటే ప్రతి నలుగురు ఇండియన్స్లో ఒకరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్రీ డయాబెటికా భయం వేస్తుంది. ఎవ్రీడే నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ అందరికీ ప్రీ డయాబెటీస్తో వస్తున్నారు. ఆయుర్వేద డైట్ ప్లాన్స్కి కూడా అందరూ ప్రీ డయాబెటీస్ తోటి, థైరాయిడ్ ఇష్యూస్ తోటి, అంటే ఒక 4-5 ఇష్యూస్తో వస్తున్నారు. వీటిని నెగ్లెక్ట్ చేయకండి, అలా అని భయపడకూడదు. మనం తీసుకునే ప్రాసెస్ మన బాడీకి తగ్గట్టుగా ఉంటే అన్నీ సెట్ అవుతాయి. స్లోలీ ఆపోజిట్ సైడ్ నుంచి హోల్డ్. ఇది ప్యాంక్రియాస్కి కూడా చాలా మంచిది ఆసన, అందుకనే డయాబెటీస్కి హెల్ప్ అవుతుంది. సో 2 డీప్ బ్రెత్స్ తీసుకోండి. చాలా స్లోగా సెంటర్. మళ్ళీ సేమ్ టు యువర్ లెఫ్ట్ తీసుకొని 2 డీప్ బ్రెత్స్ ఇవి. చాలా స్లోగా సెంటర్, రిలాక్స్. ఇప్పుడు స్లోలీ లెగ్ ఫార్వర్డ్ తీసుకొచ్చేసి లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొచ్చి రైట్ లెగ్ సెంటర్ ఇవి. స్లోలీ టు లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్, అప్ డౌన్. హిప్స్ ఫ్రీ చేసేసాయి, తొడలు హిప్స్ అంతా ఫ్రీ చేసేసాయి. చాలా స్లోగా సెంటర్, లెగ్ హోల్డ్ చేసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్, బెండ్ ఫార్వర్డ్. ఇదంతా మనం ఒక ఫ్లో లాగా తీసుకుంటున్నాం. ఒక సెట్ ఆఫ్ ఆసనాస్ని కంబైన్ చేస్తున్నాను మీకోసం అన్ని రకాల ఇష్యూస్కి సరిపోయేలాగా ఉండడానికి. మళ్ళీ సేమ్ ఇన్హేల్, ఎక్స్హేల్, బెండ్ ఫార్వర్డ్. సేమ్ ఇదే మనం మళ్ళీ రైట్ సైడ్ కూడా అన్ని రిపీట్ చేసుకుంటాం. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇది ఒక 5 to 10 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. మనకి హిప్స్ కూడా టైట్ ఉండకూడదు. హిప్స్ టైట్ ఉన్నాయంటే ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండదు. సో ఊరికే ఆ పాస్ట్ గుర్తు తెచ్చుకొని ఎప్పుడూ అయిందాన్ని మళ్ళీ ఇప్పుడులాగా రివైండ్ చేసుకొని బాధపడతా ఉండి ఇట్లాంటి ఎమోషన్స్కి కూడా హిప్ ఓపెనింగ్స్ చేసినప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకే మీరు గమనిస్తే హిప్ ఓపెనింగ్స్ ఎక్కువ చేసినప్పుడు బాగా ఏడుస్తూ ఉంటారు. చాలా ఫ్రీ అవుతుంది బాడీ. నౌ స్లోగా వన్ మోర్ వండర్ఫుల్ ఆసన. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ప్రతిరోజు చేసుకోవాల్సిన ఆసన భద్రాసన. భద్రాసనలో కొన్ని ఫార్వర్డ్ అండ్ బ్యాక్ మూమెంట్స్ ఇచ్చేసి హిప్స్, థైస్, హ్యామ్స్ట్రింగ్స్ ఆ టైట్నెస్ రిలీజ్ చేయండి. అండ్ ఆల్సో పెల్విక్ సైడ్ బ్లడ్ ఫ్లో కూడా మంచిగా ఫ్లో అయ్యేలాగా ఉంటుంది, సర్క్యులేషన్ మంచిగా అవుతుంది కాబట్టి అగైన్ హెల్ప్ అవుతుంది. సెంటర్, రిలాక్స్. చాలా స్లోలీ ఫ్లాపింగ్ స్టార్ట్ చేయండి. చాలా స్లోగా ఫ్లాపింగ్. ఇది ఒక 40 to 50 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. మనకి ఫ్లాపింగ్ కూడా స్పైన్ స్ట్రేట్ ఉండేలాగా చూసుకోండి. రైట్. ఇప్పుడు ఎగ్జాక్ట్ సేమ్ ఫ్లో మనం రైట్ సైడ్ కూడా రిపీట్ చేస్తే అయిపోయినట్టే. రైట్ లెగ్ ఓపెన్ తీసుకొని ఫస్ట్ స్ట్రెచ్ చేయండి, ఫుల్ స్ట్రెచ్. నైట్ డిన్నర్ ఎర్లీగా పెట్టుకోండి, స్లీప్ కరెక్ట్ టైంకి వెళ్ళండి. మన ప్లేట్లో ఏం తింటున్నాం అన్నది ఎంత ఇంపార్టెంటో మనం ఆ ప్లేట్లో తినే కంటే పక్కన అంటే లైక్ మిగతా మన హ్యాబిట్స్ అన్నీ ఏ టైంలో తింటున్నాం, ఏ టైంలో ఏం చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. సో తప్పకుండా ఇవన్నీ ఉండాలి. నేను మీకు చూపిస్తాను. మీకు ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా ఆయుర్వేద బాడీ క్లాక్ అంటే ఏ టైంలో ఏం చేయాలన్నీ చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తాను బికాజ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇండియాలో చాలా ఇలా పెరిగిపోతున్నాయి రోగాలు, భయం వేస్తుంది ఒక్కొక్కటి చూస్తుంటే. అందుకే ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను. నేను ఎంత హెల్ప్ చేయగలిగితే అంత హెల్ప్ చేస్తూనే ఉంటాను. మీకు అదే కుదిరితే అఫోర్డ్ చేయగలిగితే డెఫినెట్లీ రండి క్లాసెస్కి, లేదా ఓన్లీ డైట్ ప్లాన్ తీసుకోండి. మీరు చాలా చాలా కంట్రోల్ అయిపోతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బెటర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. లేదు జాయిన్ అవ్వలేకపోయినా చూసుకొని క్లియర్గా చేసుకోండి. సో బాడీలో ఎంత కుదిరితే అయితే ఓకే 20 రౌండ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెంటర్. మీకు ఇట్లా ఇబ్బంది అనిపిస్తే నార్మల్ తీసుకొని లెగ్స్ ఫ్రీ చేసుకున్న తర్వాత సేమ్ మీరు ఎలా తీసుకున్నా ఓకే. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్, కపోతాసన్. ఇన్హేల్, ఎక్స్హేల్, సెంటర్. మళ్ళీ చాలా స్లోగా కపోతాసన. ఇన్హేల్, ఎక్స్హేల్, సెంటర్. ఇది ఒక 5 రౌండ్స్ మినిమం రానివ్వండి. తర్వాత మళ్ళీ హోల్డ్. లోవర్ బ్యాక్ నుంచి మీకు ఎంత కుదిరితే అంత స్ట్రెచ్ రానివ్వండి. ఒక 10 రౌండ్స్ ఫార్వర్డ్ వెళ్ళాలి, 10 రౌండ్స్ మన సైడ్ తెచ్చుకోండి. మీకు ఎంత కుదిరితే అంత. బెండ్ ఫార్వర్డ్, బెండ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఈ లెగ్ని ఫార్వర్డ్ తెచ్చుకొని లెఫ్ట్ లెగ్ అప్. శిశుపాలాసన ఒక 20 రౌండ్స్ మినిమం, ఒక 10 to 30 రౌండ్స్ మధ్యలో మినిమం.
మీకు ఫ్రీ అవుతుంది కదా, ఫ్రీ అవుతే మొబిలిటీ పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. సెంటర్, రిలాక్స్. ఇప్పుడు చాలా స్లోగా ఇన్హేల్, ఎక్స్హేల్. సేమ్ 5 to 10 రౌండ్స్. ఇన్హేల్, ఎక్స్హేల్, లోవర్ బ్యాక్ నుంచి బెండ్. కంటిన్యూస్గా ఇదొక 10 to 20 రౌండ్స్ తీసుకోండి చాలు. 10 రౌండ్స్ తీసుకునే సరిపోతుంది, ఆల్రెడీ ఫార్వర్డ్ బెండ్స్ ఇచ్చారు కాబట్టి. సెంటర్, రిలాక్స్. కంపల్సరీ ప్రాణాయామం, బ్రెత్ వర్క్, చాంటింగ్స్ ఏదో ఒక రూపకంలో మీకు ఉంటూనే ఉండాలి. ప్రాణాయామం ఉండాలి, మెడిటేషన్ కూడా ఉండాలి. మీరు ఒక్కసారి స్టార్ట్ చేసి చూడండి, బ్రెత్ మీద కంట్రోల్ తెచ్చుకొని చూడండి, అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. బాడీలో ప్రతి మూలకి రీచ్ అవ్వగలిగేది ఏంటి? కూర్చుని దగ్గరే మనకి హెల్ప్ చేయగలిగేది ఏంటి? బ్రెత్ వర్క్, ఊపిరి. సో ఇన్హలేషన్, ఎక్స్హలేషన్ అన్నీ కరెక్ట్గా ఉంచుకోండి. బ్రెత్ కెపాసిటీ పెరిగినా కొద్దీ మీకు ఇంకా కంఫర్టబుల్ అనిపిస్తే ఏం చేసినా కూడా. సో స్టార్ట్ చేయండి. చాంటింగ్స్ ఆర్ మెడిటేషన్ కూడా స్లోగా స్టార్ట్ చేయండి. అనులోమ విలోమ ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో అందరం బాగుంటాం, ఓకేనా? సో ఎప్పుడు హెల్త్ని చూసుకోండి. వాళ్ళన్నారు వీళ్ళన్నారు. మన దగ్గర ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడికి బయటకు వెళ్ళినా ఫస్ట్ ఎవరిలో ఏం నెగిటివ్ ఉంది, ఎవరిలో ఏం తప్పు ఉంది, వీళ్ళు లావయ్యారు, వీళ్ళు బక్కగారు, ఇవే కనిపిస్తాయి. మనం వెళ్ళి ఇంకొక మనిషికి ఏం హెల్ప్ చేయనంత వరకు అనవసరంగా ఒక మాట అనకుండా ఉండండి. ప్లీజ్ ఎవరిని ఏమనకండి, ప్రశాంతంగా మీరు చూసుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలి. ఓం నమః శివాయ.